పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మళ్ళీ ఒక వంట వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను. అంటే చుక్కకూర హార్వెస్ట్ చేసామండి నిన్న. అయితే కొంచెం ముదిరింది. యూజువల్గా ఏంటంటే ఎప్పుడు పచ్చడి చేస్తాను, లేదు అంటే నేను ఒక రకమైన కూర చేస్తాను అనమాట. పచ్చడి కొంచెం ఎండు కారం అవన్నీ వేయకుండా కూర చేస్తాను. అది మనకి చపాతీలోకి, జొన్న రోట్లోకి, అన్నంలోకి, దేనిలోకైనా చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ కూర రెసిపీని ఈరోజు మీతో షేర్ చేస్తాను. నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ మధ్య చాలామంది మన షోరూమ్కి వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు, అసలు వీడియోలు పెట్టట్లేదా సునీత గారు అని చెప్పి. దయచేసి వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది అనమాట. నోటిఫికేషన్స్ అనేవి వెళ్తాయి. ఓకేనా? ఇంకా అసలు దీనికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, మనకి కొంచెం మనం ఒక డ్రై మసాలా చేసుకోవాలి. దానికి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక అర స్పూను ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర. ఇది అలాగే కారానికి సరిపడా, ఇంకా మనం ఇందులో కారమే మేము మిరపకాయలు తీసుకోవాలి. అయితే ఇవి తేజ మిరపకాయలు అండి, అందుకే నేను కొన్ని తీసుకున్న, ఘాటుగా ఉంటుందని మీరు చూసి తీసుకోండి. అలాగే ఉల్లిపాయ ఒక 3-4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి, లావుగానే కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 మిర్చి జస్ట్ అట్లా మధ్యలోకి చీల్చకుండా ఇరుపండి, చీల్చితే అది మళ్ళీ కూరలో కలిసిపోతుంది. ఇలా ఉంటే ఏంటంటే కారం తినాలనుకున్న వాళ్ళు కొరుక్కుని తినొచ్చు అనమాట. అది అలాగే కాడలు కొంచెం ఇట్లా విడిగా కట్ చేసుకున్నాను, ముందు ఈజీగా మగ్గుతాయి అని చెప్పి. చుక్కు కూర మార్కెట్ నుంచి తెచ్చింది అయితే ఒక 20 రూపాయల కూర అనుకోండి. అది పోపుకి నూనె, దినుసులు, ఇది మన ఇంగ్రీడియంట్స్. ముందు మనము మినపప్పు, నువ్వులు, ధనియాలు ఇవి డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. మిరపకాయలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు, నూనెలోనే వేయించవచ్చు. ఇవి నూనెలో కూడా వేయించవచ్చు, వేయించొద్దని ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనకు మళ్ళీ అవన్నీ తీసుకోవడం విసుగు, మళ్ళీ సపరేట్ గిన్నె పెట్టుకోవాలి. ఇంకా నేనైతే డ్రై రోస్టే చేసేస్తాను. కావాలంటే ఒక 1 ఇంచు కొబ్బరి ముక్క కూడా వేసుకోవచ్చు, అదొక ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే ఇవి వేయించేటప్పుడే వేయాలి కొబ్బరి ముక్క, అంటే ఎండు కొబ్బరి. ఇందాక మీకు ఇది చెప్పటం మర్చిపోయా, ఇవి దాదాపుగా ఒక పెద్ద వెల్లుల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇందాక చెప్పలేదు. ఇవన్నీ చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పప్పు సగం వేగిన తర్వాత ధనియాలు, మిరపకాయలు వేయించుకునండి. ఇవి వేగినాక లాస్ట్లో మనం అప్పుడు జీలకర్ర, నువ్వులు వేసుకోవాలి. ఎందుకంటే అవి కొంచెం తొందరగా వేగితే మాడిపోతే కనుక మనం అవి లాస్ట్లో వేసుకోవాలి. మనకి ఇప్పుడు అదే మూకుడులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి, ఎక్కువేం పట్టదు, చాలా హెల్దీ అన్నమాట. పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి పెట్టినా కానీ, లేదు అంటే దేనికైనా కానీ మనము ఆ నువ్వుల క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకోవచ్చు పిల్లలు తింటారు అనుకుంటే కనుక. నూనె వేడెక్కినాక దీనిలోకి కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఆ పులుపుకి పప్పు చక్క పీల్చుకొని చాలా బాగుంటుంది. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిరపకాయ. కరెక్ట్గా మనం మొదలుపెట్టిన తర్వాత 10 నిమిషాల్లో అయిపోద్దండి. జస్ట్ ఏంటంటే అది డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకుంటే, ఇప్పుడు అంటే నేను వీడియో కోసం అని చెప్పి ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్నా, కానీ రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, అది కాకరకాయ కూరలకి చాలా వాటిలోకి బాగుంటుంది. అట్లా వెల్లుల్లిపాయలు చూసారా, అట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది. దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకోవాలన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఉప్పు తక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఉల్లిపాయల్లోకే ఉప్పు వేసేసుకుని అట్లా అన్నిసార్లు వేయొద్దు. కూర ఆల్మోస్ట్ సగం పైన ఉడికింది అనుకున్నప్పుడు వేస్తే ఏంటంటే మనం కొంచెం తక్కువ ఉప్పుతోటి సరిపెట్టుకోవచ్చు అనమాట. అది కొంచెం మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతాయి. ఇదిగోండి, ఇట్లా కొంచెం బరకగా పట్టేసుకోవాలి. మనం ఇందాక వేయించి పెట్టుకున్న వాటిని మంచిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దానిలోకి కొంచెం బరకగా పట్టిన తర్వాత 2-3 వెల్లుల్లిపాయలు అలా వేసుకుని ఒక తిప్పేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయ కొంచెం మగ్గంగానే
ముందు కాడలు విడిగా పెట్టుకున్నాను కదా నేను, కొంచెం ముదురుగా అనిపించింది నాకు, పీచు కట్టలేదు కానీ ముదిరింది, ఇంకా అందుకని విడిగా కట్ చేశాను. అదొక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత కాడలు ఈ ఆకు కూడా వేసేసుకోవాలండి. ఇంకా ఆకు వేసినాక ఏముంది, 2 నిమిషాల్లో ఆకు ఊరికే మగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం ఉల్లిపాయ ఎక్కువ వేసాం కనుక అంత గ్రేవీ లాగా రాదు, కానీ లేకపోతే ఇట్లా వాటర్గా వస్తుంది. ఇది పుల్లగా ఉంటుంది కనుక ఉల్లిపాయ కొంచెం మనం సరిపడా వేసుకుంటే బాగుంటుంది, కూర కూడా వదుగా అవుతుంది. చూసారా, ఉల్లిపాయ మనకి ఉప్పు వేయకపోయినా చక్కగా మగ్గిపోతుందండి. కొంచెం మూత పెట్టేసి ఉంచుకోవాలంటే, సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచిగా మగ్గుతుంది. చూసారా, ఊరికే జస్ట్ అలా 1 నిమిషంలోనే మగ్గిపోతుంది. ఆ వెల్లుల్లిపాయలు అవి కూడా అండి చక్కగా పుల్లగా చాలా బాగుంటాయి. ఇప్పుడు దీనిలో రుచికి తగినంత ఉప్పు, ఇక్కడ నేనైతే 1 స్పూన్ వేసాను. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఏదైతే ఉందో మసాలా, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసుకుని, ఇదంతా కూడా వేసేసుకోవాలి. ఇదైతే మనం ఒకటి రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, దోశలకి ఇడ్లీలకైనా, ఇడ్లీలకు కూడా బాగుంటుంది నంచుకోవడానికి, దోశలకి పైన టాపింగ్కి చాలా బాగుంటుంది. ఇంకా కలిపేసి కొంచెం మూత పెట్టుకుని 1-2 నిమిషాలు మగ్గనిస్తే మన కూర అనేది రెడీ అయిపోతుందండి. ఎందుకంటే రెడీ అయిపోయింది. చూసారా, మన కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా, పుల్లగా, కారంగా. మనం అప్పుడే వేసిన మినపప్పు, ఇది వెంటనే తింటే ఏంటంటే ఆ మినపప్పు పొడి కూడా చక్కగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి, చక్కగా అన్నంలోకి అలాగా వేడిగా వేసుకుని 1 చుక్క నెయ్యి వేసుకుని తింటే అబ్బా ఇంకేం కావాలి జీవితానికి అన్నట్టు ఉంటుంది అనమాట. అది సంగతి. మధ్యలో ఈ మిరపకాయని అలా కొరుక్కుంటూ, అన్నము ఇది సింగిల్ పాలిష్ రైస్ అనమాట. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చూసారా అండి ఎంత ఈజీగా చేసుకున్నామో. ఇట్లా డిష్ అవుట్ కూడా చేస్తాను నేను. ఇంకా మనకి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, పొద్దునకి సాయంత్రానికి, పొద్దున అన్నంలోకి తినచ్చు, సాయంత్రం రోటీలోకి తినచ్చు, లేదంటే జొన్న రోటీలోకైనా తినచ్చు అనమాట. చాలా 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 టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి, ఇంకా మీరు చుక్క కూరలో ఏమేమి వెరైటీస్ చేస్తారు అనేది కామెంట్స్లో తెలియచేయండి. ఒకవేళ నాకు అది రాకపోతే కనుక నేను మిమ్మల్ని అడిగి రెసిపీ తెలుసుకొని షూట్ చేయడానికి ట్రై చేస్తాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలాంటి రుచికరమైన వంటలు చేసుకుని తింటూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలి అని ఆశిస్తూ మీ సునీత.